హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మీకు పచ్చి రొయ్యలతో దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. నాకు పచ్చి రొయ్యలు డైరెక్ట్గా దొరకలేదు, నేను ఫ్రోజన్ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. ఇవి కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాలి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను 1 కేజీకి చేస్తున్నాను, కేజీ పచ్చి రొయ్యలు. ఇవి ఎర్రగా ఉన్నాయి, ఫోటో కానీ తీసి చూస్తే చూసారా ఇలా కొద్దిగా బ్లాకిష్గా ఉన్నాయి. దాదాపు శుభ్రం చేశారండి, కాకపోతే ఒక చిన్న టైల్ ఉంటుంది, అది తీసేసుకొని నేను మిగతాయి కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉన్నాయి. ఇవి నేను మ్యారినేషన్ చేసుకోవాలి మనం చికెన్కి లాగే. కారం, ఉప్పు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొద్దిగా నూనె ఫస్ట్ వేసి కలిపేసుకోవాలి. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. ముందుగా ఇవి కలుపుకున్న తర్వాత మిగతా వేసుకుందాం. నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. ఇవన్నీ రొయ్యలకి డైరెక్ట్గా పడతాయి, ఒకటేసారి జీలకర్ర ధనియాల పొడి అవన్నీ వేయొద్దు. ముందులా మ్యారినేట్ చేసుకోండి. కొద్దిగా నూనె కూడా వేసుకోండి. నూనె కూడా ముందే వేయొద్దండి, ఎందుకంటే ఆ కారం ఉప్పు అవన్నీ డైరెక్ట్గా రొయ్యలకి పట్టు. నూనె కూడా వేస్తే అవి కొంచెం కలిపినాక నూనె వేసుకోవాలి. నాకు తెల్లగా కనిపిస్తుంది కదా, అందుకని నేను కొంచెం కారం వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. నాకు కలర్ కూడా బాగా కనిపించాలి, రంగు రుచి అంటారు కదా, తెల్లగా ఉంటే టేస్ట్ ఎట్లున్నా నాకు నచ్చదు, అందుకని కారం వేసాను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పొడి, పసుపు, ఇంకా ధనియాల పొడి, ఇంకా కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా. పచ్చిమిరపకాయలు అన్నీ వేసానంటే అనుకుంటున్నారు, అవి అంతేం కారం ఉండవండి, చూస్తాక అలా ఉంటాయి, ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసాను, ఇంకా కలర్ లైట్గా ఉంది. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇవన్నీ వేసి బాగా పిసికి కలుపుకోవాలి. తర్వాత మనం ఇంకా గడ్డ పెరుగు ఉంటుంది కదా, కొంచెం గడ్డ పెరుగు ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను, ఎంత పెరుగు ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈలోపు గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో అడుగంటకుండా కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ గిన్నెలోనే మనం రొయ్యల్ని మనం ఉడికించుకోవాలన్నమాట. మనం కలిపించాం కదా, ఇదంతా ఇందులో వేసుకోవాలి. ఇవి మంచిగా ఉడకడానికి మనం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం రైస్ కోసం నీళ్ళు రెడీ చేసుకోవాలండి. ఓకేనా? నీళ్ళు బాగా మరిగించుకోవాలి. అలాగే నేను కేజీ రొయ్యలకి కేజీ బియ్యం వేస్తున్నాను, మీరు ఇంకొంచెం తక్కువ బియ్యం వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే రొయ్యలు ఉడికితే చాలా చిన్నగా అయిపోతాయి, అక్కడొకటే తగులుతాం. మనకి కొంచెం బాగా కావాలంటే సగానికి కేజీ రొయ్యలకి 1 కిలో బియ్యం వేసుకోండి. నేను మిక్సీ కడిగిన గిన్నెలో నీళ్ళు కూడా పోసి ఇందులో వేసినందుకు కొంచెం కలర్ ఉన్నాయి. ఈ గిన్నెలో నీళ్ళల్లో మనం ఉప్పు, బిర్యానీ ఆకు, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అండి, నల్ల యాలక్కాయ, ఇంకా స్టార్ పువ్వు, ఇంకా చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఇవన్నీ వేసుకోవాలండి. మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకొని ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా కొంచెం మనం నిమ్మకాయ రసం పిండుకోవాలి. అలాగే నెయ్యి వేసుకోవాలి. దీంట్లోనే షాజీరా కూడా వేసుకోవాలండి. షాజీరా ఇంకా ఈ మరుగుతున్న నీళ్ళలో మనం కొంచెం కేవడా వాటర్ అండ్ రోజ్ వాటర్ వేసుకుంటే మంచి వాసన వస్తుందంటే అన్నం మూత తీయగానే మనకు ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది. చూసారు, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని నేను ఇది బిర్యానీ పువ్వు అండి, స్టోన్ ఫ్లవర్ అంటారు, ఇది కూడా వేసుకోండి. ఆ నీళ్ళలోనే కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి మీకు లేదనుకుంటే నూనె వేసుకోవచ్చు, ఎందుకంటే అన్నం పొడిగా వస్తుంది. ఇంకా నిమ్మకాయ 1 అరచెక్క పిండుకోండి. నిమ్మకాయ పిండుకుంటేనండి అన్నం తెల్లగా భలే వస్తుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా? ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మరగాలి నీళ్ళు. ఇది కేవడా వాటర్ వేస్తున్నాం, కొంచెం వేసాను చూడండి, ఒక 5-6 చుక్కలు. ఓకేనా? ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ బాగోదు. ఒక చిన్న కప్పులోని కొద్దిగా రోజ్ వాటర్ వేసాను అంతే. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా ఈ నీళ్ళల్లో మరిగే నీళ్ళలో వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మరిగే నీళ్ళలో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యం వేసుకోవాలి. సేమ్ ఇంకా ప్రాసెస్ అంతా మనకి చికెన్ దమ్ బిర్యానీ లాగానే
కాకపోతే రొయ్యలు కూడా అట్లా మ్యారినేట్ చేసి డైరెక్ట్ పెట్టుకోవచ్చు మీరు, పచ్చి రొయ్యలు ఫ్రెష్గా దొరికినాయి అయితే. నేను ఇక్కడ ఎందుకు ఉడికిస్తున్నానంటే ఇవి ఫ్రోజన్ తీసుకున్నాను కదా, కొన్నిసార్లు రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి కూర డైరెక్ట్గా చేసుకుంటే మనం ఎక్కువసేపు ఉడికించాలి. అందుకోసమని నేను ఇలా విడిగా గిన్నెలో వేసి ముందుగా ఉడికించాను. ఇవి కొంచెం నీళ్ళు దగ్గరికి అయ్యి బాగా ఉడికినాక మనం వేరే గిన్నెలో రైస్ పెట్టాం కదా, ఆ రైస్ అంతా లేయర్స్గా వేసుకోవాలి. మొత్తం అంతా తీసి వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు, 2 ఉన్నాయి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఇంకా నిమ్మకాయ పిండుకోవాలి. సేమ్ మనం చికెన్కి అలా చేసుకుంటాం అలా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఓకేనా? ఇవన్నీ వేసిన తర్వాత ఆల్రెడీ నేను స్టవ్ బంద్ చేయలేదని చెప్పాను కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ఒక పావు గంట 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టేసి మనం ఆ నీళ్లు తీసేసి, నీళ్ళు ఉన్నాయి కదా బియ్యం అన్నం వండే నీళ్ళు, ఆ నీళ్ళు పెట్టుకోవాలి. పావు గంట హై ఫ్లేమ్ తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆపేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత తీసి చూసుకోవాలి. చూసారా అన్నం ఎట్లా పొడి పొడిలాడుతూ వచ్చిందో? చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పద్ధతిలో మీరు చేసి చూడండి, రొయ్యల బిర్యానీ అద్దరిపోతుంది. ఎప్పుడు చికెనే కాకుండా ఇలా పిల్లలకి రొయ్యలు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? సూపర్ టేస్టీ ఎమ్మి రొయ్యలు, పచ్చి రొయ్యల బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.